గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి నెలగా కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలని ఈ యొక్క నెలలో మీరు చక్కగా పరిష్కరించుకోబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో మార్పు వచ్చేటటువంటి అద్భుతమైన ఆలోచనలు, అలాగే ఇప్పటిదాకా ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులను సరిదిద్దుకోవడము, మీ జీవితంలో ఏదైతే ఇప్పటిదాకా కూడా మీరు గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ నెల ఒక యోగ కాలంగా ఉండబోతోంది. అదృష్టపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, డబ్బుల విషయంలో కానీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. కాబట్టి ఈ నెలలో వచ్చేటటువంటి పెద్ద సమస్య ఏమిటి అన్నట్లయితే కనుక, డబ్బులు వస్తాయి కానీ నిలబడవు, ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమిటంటే అంటే మానసిక పరమైనటువంటి వైక్లభ్యం. ఏంటి ఇంకా నేను ఇంతేనా నా జీవితం, ఎంత సంపాదించినా నిలబడదా, లేకపోతే నేను అనుకున్న ఇన్వెస్ట్మెంట్ చేయలేనా, ఇలాగ ఓ రకమైనటువంటి ఆలోచన బెంగ కలిగినా కూడా మళ్ళా తిరిగి ఆ డబ్బులను ఎలా నిలబెట్టుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ రకంగా దాన్ని వ్యవహరించాలనేటటువంటి విషయంలో ఒక రకమైనటువంటి కొలత నిబద్ధత వస్తాయి మీకు. తద్వారా ఆర్థికంగా ఈ నెల పుంజుకునేటటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. అంటే ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులను ఎలా పొదుపు చేయాలి, ఎలా డబ్బులను వృద్ధి చేయాలి, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు బాగా చేస్తారు. అలాగే ఎందుకు అప్పులు తీరటం లేదు, రుణాలు తీర్చడానికి ప్రణాళికలు ఏమిటి, రుణాలు తీర్చడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాగా ఆర్థిక పరంగా రుణాలు తీర్చడానికి కూడా ఈ నెలలో మీరు వేసుకునే ప్రణాళికలు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ చక్కగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడేటటువంటి పరిస్థితిని కలగజేస్తాయి. అలాగే ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, మీరు అనుకున్నవి ఏదైనా సాధించాలనుకున్నా, ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, ఏదైనా మీరు ఏదైతే ఒక ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నా కూడా దానికి ఏదైనా అప్పు కావాలన్నా, రుణం తీసుకోవాలన్నా, తక్కువ ఖర్చులో లేదా తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితులను వెతుక్కుని చక్కగా రుణాలు తెచ్చుకోగలుగుతారు. దానికి సంబంధించిన బ్యాంకు డాక్యుమెంట్లు అవి వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా తొలగే అవకాశాలు కనపడుతున్నాయి. అనుమతులు పొందగలుగుతారు. చక్కగా మీరు అనుకున్నటువంటి రుణాలు పొందగలిగి, పెట్టుబడులు పెట్టగలిగి వృద్ధిని సాధించే అవకాశాలు, డబ్బును పొందే అవకాశాలు, ఆర్థిక ప్రగతిని సాధించే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా సంపాదించాలన్న తపన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు దాచాలన్న తపన బాగా పెరుగుతుంది. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి విధానం మారుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, ఇళ్ల స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, ఇలాగా అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెట్టడంలో మీరు చాలా ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ నెలలో ఇల్లు కట్టాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ నెలలో గృహయోగం రాబోతోంది. అంటే శంకుస్థాపనలైనా చేయగలుగుతారు. అలాగే మాఘమాసం రాబోతోంది కాబట్టి, లేదా గృహపరమైనటువంటి నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, లేదా గృహ ప్రవేశ యోగ్యతలు కనపడుతున్నాయి. ఇల్లు కొనాలనుకునే వారికి, మీరు అనుకున్నటువంటి ఫేసింగ్లు దొరకని వాళ్ళకి, లేదా ఇంకా నేను జీవితంలో ఇల్లు కొనలేనా అనేటటువంటి ఆలోచనలు ఉన్న వారికి ఈ నెలలో ముఖ్యంగా గృహయోగం రాబోతోంది. మీరు అనుకున్న ప్రదేశాలు, మీరు చక్కగా అనుకూలమైన గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి. అదొకటి మీకు గృహయోగం రాబోతుందని చెప్పచ్చు. అలాగే పితృపూర్వక ఆస్తుల విషయంలో ఇబ్బందులు పడిన వాళ్ళకి, తద్వారా సంక్రమించవలసిన ఆస్తులు ఆగిపోయిన వాళ్ళకి, స్టక్ అయిన వాళ్ళకి కూడా ఈ యొక్క నెలలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కోర్టు వివాదాలు కానీ, లేకపోతే వ్యవహారాలు కానీ పరిష్కారం అవుతాయి. లేదా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ ఏదైనా వివాదాలు ఉంటే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఆస్తులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి ధనయోగం బాగా కనపడుతోంది. పుట్టింటి నుంచి ధనయోగం కనపడుతోంది. అలాగే స్త్రీలతోటి ఎవరైనా సరే వ్యవహారాలు నడిపినా, వ్యాపారాలు చేసినా, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, వాళ్ళ పేరుని ఏదైనా పెట్టినా కూడా ఈ యొక్క నెలలో ముఖ్యంగా స్త్రీల పేరును పెట్టేటటువంటి ఆస్తులు బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీల పేర్లు పెట్టేటటువంటి వ్యవహారాలు ఏదైనా సరే ముందుకు సజావుగా సాగుతాయి. అది వ్యాపారమైన, బిజినెస్ అయినా ఏదైనా సరే. అలాగే అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి స్త్రీలకు కూడా. ధనయోగము, గృహయోగము, వస్తుయోగము కనపడుతున్నాయని చెప్పచ్చు. ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నారాక, అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయినా, లేదా మీరు చేస్తున్న ఉద్యోగం నచ్చక కొత్త ఉద్యోగం చేయాలనుకున్నా, లేదా జీతాలు సరిపోక ఉద్యోగాలు మారాలనుకున్నా, లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఇలా అనేక కారణాల చేత ఉద్యోగ మార్పులైనా అనుకూలిస్తాయి,
ఉద్యోగ ఎదుగుదలైనా కనపడుతోంది, ఉద్యోగ సమస్యలైన పరిష్కారం అవుతాయి, ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం కూడా అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూలో కూడా మీ యొక్క సమయస్ఫూర్తితోటి ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగాలు రప్పించుకోగలుగుతారు. పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులు కూడా పర్మనెంట్ కోసం ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈ నెలలో వచ్చే సమస్య ఏమిటంటే కనుక ఉద్యోగపరంగా టెన్షన్లు, ఒత్తిళ్ళు, విపరీతమైనటువంటి మెంటల్ ప్రెజర్ బాగా ఉంటుంది, అధిక ఒత్తిడి ఉంటుంది. కానీ దాన్ని తట్టుకున్న వారికి ఈ నెలలో ఉద్యోగపరంగా అనుకూలతలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే ఆదాయం పెరిగినా ఒత్తిడి అయితే ఉంటుంది, కష్టపడవలసిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి, తప్పదు. కానీ టెన్షన్లు పరంగా వ్యవహారాల పరంగా ఎలా ఉన్నా కూడా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా మీకు రాణింపు కనపడుతుంది. కాబట్టి ఉద్యోగ అనుకూలత ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే వివాహం కాని స్త్రీ పురుషులకి, వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలతలు ఉన్నాయి. మీరు అనుకున్న సంబంధాలు కానీ, మీరు ప్రేమించిన వ్యక్తులతోటి వివాహాలు అవ్వడాలు కానీ, లేదా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు ఇంట్లో ఒప్పుకోని వాళ్ళు కానీ, ఇంట్లో ఒప్పించలేక ఇబ్బంది పడిన వారికి కానీ, గొడవలు జరుగుతున్న వాళ్ళకి కానీ ఈ నెల శుభసూచకం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవడం కానీ, లేదా మీ పెళ్ళికి ఆటంకాలు కలిగినటువంటి సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడం, అన్యోన్యత పెరగడం, కలుసుకోవడం, అలాగే దంపతుల మధ్య అన్యోన్యత పెరగడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లు కలగడం, ఈ రకంగా స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా సమయకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య మైత్రి బాగుంటుంది. అంటే శారీరక కోరికలు తీర్చుకోవడానికో, తిరగడానికో, ప్రయాణాలకో, ఒకళ్ళ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడానికో, బాధలు పంచుకోవడానికో, సహాయ సహకారాలకో ఏదైనా అనుకోవచ్చు. స్త్రీ పురుషుల మధ్య అభినాభావ సంబంధాలు బాగా పెరుగుతాయి. అలాగే వివాహేతర స్త్రీ పురుష వ్యవహారాల విషయాల్లో కూడా మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతోటి చక్కగా కాలక్షేపం చేసే అవకాశాలు, అనుకున్న కోరికలు తీర్చుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే ఈ నెలలో ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కానీ, ఉన్నవాడి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈ నెలలో సుఖయోగము, భోగయోగము, శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకునే అవకాశాలు, భోగపరమైన అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విలాసవంతమైనటువంటి భోగాలు అనుభవించడం, ప్రయాణాలు చేయడం, లగ్జరీ జీవితాన్ని అనుభవించడం, అలాగే ఆనందాన్ని కోరుకోవడం, అలాగే సంతోషాన్ని కోరుకోవడం, మీరు సంతోషంగా ఉంటూ గృహంలో వాళ్ళు సంతోషంగా ఉంచడం, అనుకున్న ప్రయాణాలు చేయడం, అలాగే విదేశీ విహారయాత్రలు చేయడం, సరదాగా తిరగడం, ప్రయాణాలు చేయడం, అలాగే ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు చేయడంతో పాటుగా ఎంజాయ్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పరమైనటువంటి అద్భుతమైనటువంటి సదవకాశాలు వస్తాయి. ఈ నెలలో ముఖ్యంగా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, ఖర్చులు విపరీతంగా వాటి కోసం ఖర్చు పెట్టడం, అంటే సినిమాలకి, షికార్లకి, ప్రయాణాలకి, సరదాలకి, పార్టీలకి, లేదా హోటల్లో తిరగడానికి, ఇలా అనేక రకాల కారణాలతోటి, అంటే వస్తువులు కొనుగోలు చేయడానికి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి, లేకపోతే కనుక వాహనాలు కొనుగోలు చేయడానికి, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, ఇలాగేమిటంటే మీరు అనుకున్నటువంటి ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క నెలలో ముఖ్యంగా మీకు రావలసిన మొండి బకాయిలు వసూలు అవడం వల్ల డబ్బు మీ చేతిలో ఉంటుంది కొంచెం. అలాగే మొండి బకాయిల వసూలుతో పాటుగా ఎవరికైనా అప్పులు ఇచ్చి అవి రాకపోయినా వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే చేబుదలిచ్చి రాకపోయినా వసూలు చేసుకోలేలా ఉన్నాయి. అలాగే మీ అంతటా మీరే కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలో అంటే జీవితం విషయంలో, డబ్బుల విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వ్యాపారాల విషయంలో. అంటే ఎదగడానికి బాగా ప్రాకులాడతారు. మీరు చేసే తప్పులు సరిదిద్దుకుంటారు, మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు, క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారు. అలాగే ఈ నెలలో ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్త పడతారు. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏమిటంటే ఈ నెలలో ముఖ్యంగా మీరు అనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు. అంటే ఏమిటంటే కనుక విదేశాలు వెళ్ళడం కానీ, వీసాల కోసం ప్రయత్నం చేయడం కానీ, వీసాలు మంజూరు అవ్వడం కానీ, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కానీ, విదేశీ విద్యాపరమైనటువంటి కాలేజీలో సీట్లు రావడం కానీ, విదేశాల్లో గృహాలు కొనడం కానీ, విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేయడం కానీ, విదేశాల్లో పర్మనెంట్ కోసం అవకాశాలు రావడం కానీ, వాటికి సంబంధించిన ఆటంకాలు తొలగడం కానీ, విదేశాల్లో ఉండేటటువంటి కోర్టు సమస్యలు కానీ, వివాదాలు కానీ పరిష్కారం అవ్వడం కానీ, అలాగే విదేశీపరమైన అన్ని రకాల ప్రయత్నాలలోనూ కూడా ముందడుగు వేసే అవకాశాలు, అనుకూలించే అవకాశాలు, సదవకాశాలు కనపడతాయి. అయితే ఈ నెలలో వచ్చే పెద్ద సమస్య ఏమిటి మీకు జీవితంలో అంటే కనుక అధికపరమైనటువంటి ఒత్తిడి, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, మానసికపరమైనటువంటి రుగ్మతలు, మనోవేదన, చింత, భయము, ఆందోళన, అలాగే దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, హాస్పిటల్ దర్శనాలు, రక్త దర్శనాలు, దెబ్బలు తగలడాలు, లేకపోతే ఈ రకంగా ఏదో ఒక కారణంగా అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం మాత్రం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంది. అయితే అదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఎలాగా మాఘమాసం కాబట్టి మనకి ఎలాగా ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా మాఘమాసమే. ఈ సందర్భంగా వెదురుపాక మా గాయత్రిపీఠంలో మహాసౌరయాగం నిర్వహించడం జరుగుతోంది.
కాబట్టి కుదిరితే ఆ యాగంలో మీ గోత్రనామాలతో పాల్గొనే ప్రయత్నం చేయండి. నెలల్లో కూడా మహాసౌరయాగం చేసి సూర్య నమస్కారాలు కూడా చేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ రూపంలో కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు రాబోయేటటువంటి పరిణామాలు అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా కానీ లేదా హెల్త్ పరమైనటువంటి విషయాల్లో కానీ బ్రహ్మాండమైన అనుకూలత కలిగి ఆరోగ్యం బాగుంటుంది. గండాలు పోతాయి, మురుచుగండాలు అటు పోతాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, కొత్తగా దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ మాఘమాసం కాబట్టి కుదిరితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఆరోగ్యము ఐశ్వర్యం రెండు కలుగుతాయి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యేది. సరే, ఏది ఏమైనా కూడా ఈ యొక్క నెలలో ముఖ్యంగా హెల్త్ కేర్ బాగా తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, సమయానికి తినండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే అస్తమాటు స్ట్రెస్ వల్ల తలకాయ నొప్పులు కనపడుతున్నాయి. అలాగే జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, సమయానికి తినడం, ముఖ్యంగా ఎక్కువగా లేటుగా తినడానికి ప్రయత్నం చేయకండి, సమయానికి తినండి. అలాగే ముఖ్యంగా వ్యాయామం కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ నెలలో అటువంటి అనారోగ్య సమస్యలు మీరు బయటపడగలుగుతారు. ఈ నెలలో ప్రేమించిన వ్యక్తులతో కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇష్టమైన కోరికలు తీరతాయి, చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికలలో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చక్కని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సీట్లు ఏదైనా పెండింగ్ ఉండి మీరు అనుకున్నటువంటి రాజకీయ పార్టీలో మీకు సీట్లు వస్తుందా రాదా అని ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం మీద ఏమైతేనే కొంచెం టెన్షన్గా ఒత్తిడి జరిగినా కూడా చివరి సమయంలో మీకు ఆ సీట్ వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే ఎన్నికల పరమైనటువంటి వ్యవహార విషయాల్లో చాలా చురుకుగా పాల్గొనే అవకాశాలు, పేరు తెచ్చుకునే అవకాశాలు, స్పోర్టివ్నెస్గా ఉండే అవకాశాలు, తద్వారా విజయానికి చేరువయ్యేటటువంటి పరిణామాలు ఇవన్నీ మీకు బ్రహ్మాండంగా కనపడతాయి. ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన, అలాగే జాతక బలము, అలాగే దైవ బలము, అలాగే ప్రజాబలము, మీ మనోబలము ఇవన్నీ మీకు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా చాలా తొందరలోనే మీరు ఒక అద్భుతమైనటువంటి అధికారాన్ని చేపట్టబోతున్నారని చెప్పచ్చు. కాబట్టి రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కాలం ఉంది, వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ నెలలో విపరీతమైన ధనప్రాప్తి కనపడుతోంది. మంచి యోగాలు కనపడుతున్నాయి, అవకాశాలు కనపడుతున్నాయి, ఎదుగుదల కనపడుతుంది, పెట్టుబడులు కనపడుతున్నాయి, చక్కని ఆర్థిక లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఈ నెలలో పెట్టుబడులు పెట్టండి, చక్కని లాభాలు పొందండి. కాకపోతే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏ ప్రయత్నం చేసినా కూడా నష్టపోతారు. అంటే షేర్లు పెట్టడం, ట్రేడింగ్లు చేయడం, జూదం ఆడడం, వ్యవహారాలు చేయడం, తప్పుడు పరమైనటువంటి వ్యాపారాలు చేయడం ఇవి ఏవి కూడా మీకు కలిసి రావు. అప్పటికప్పుడు ఏదైనా ధనం వచ్చినా తర్వాత మళ్ళీ ఆ ధనం ఉండదు, పోతుంది. కాబట్టి కష్టపడాలనుకోండి, సంపాదించాలనుకోండి, అంతేగాని ఏదో సులువుగా డబ్బులు రావాలని అనుకోకండి. ఎందుకంటే ఈ నెలలో మీకు కలిసి వస్తోంది, యోగిస్తోంది. కాబట్టి ఈ నెలలో తీసుకునే నిర్ణయాలు, మంచి వ్యాపారాలు మీకు బాగా రాణిస్తాయి. కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న ఒక యోగ్యత ఉంది. ముట్టుగా ఆహార పదార్థాలకు సంబంధించి అన్ని వ్యాపారస్తులకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా మీకు పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఈ నెలలో చక్కని విద్యాపరమైనటువంటి అవకాశాలు ఈ నెలలో జరిగే ఎగ్జామ్స్ కానీ లేకపోతే రాబోయేటటువంటి నెలలో జరిగేటటువంటి ఎగ్జామ్స్లో కానీ మీకు చక్కని ఉత్తీర్ణత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలా అని చెప్పేసి చదవడం మానేయడం కాదు, బాగా చదవండి, మీకు ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మీరు చదువుకున్నటువంటి ఏవైతే ఈ యొక్క క్వశ్చన్స్ ఉన్నాయో అవే మీకు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే తెలివైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చేసే ప్రయోగాలన్నీ సక్సెస్ అవుతాయి. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ చాలా బాగుంటాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలు, టెక్నికల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా బాగా రాణిస్తాయని చెప్పచ్చు. కొత్త కొత్త కోర్సులు చేయడం కానీ, కంప్యూటర్ పరమైన నాలెడ్జ్ల విషయంలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, లేకపోతే ఈ యొక్క ఎడిటింగ్ సంబంధించినటువంటి విద్యలు కానీ వీటిల్లో బాగా రాణింపు కనపడుతుంది. విదేశీ విద్య పట్ల అవగాహన బాగా పెరుగుతుంది. చక్కని యోగ్యతలు అయితే కనపడుతున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా విద్యార్థులతో పాటుగా ఉద్యోగస్తులు కూడా కలిసి వచ్చే కాలం కనపడుతుంది, ఎదుగుదల కనపడుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పచ్చు. కాబట్టి ఉద్యోగస్తులు కూడా కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో బాగుంటుంది. టెన్షన్లు ఎక్కువగా ఉన్నా కూడా ఆ ఒత్తిడి తగ్గించుకునేటటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అలాగే ఉద్యోగ భంగాలు అనేటటువంటివి కూడా పోతాయి మీకు. అంటే ఉద్యోగం పోతుందా అని భయపడే వాళ్ళకి కూడా ఇబ్బందులు పోతాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక పోటీ ఉంటుంది, చాలా త్రుటి మార్కుల్లో తప్పే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి కొంచెం దైవబలం, గ్రహబలం కావాలి మీకు. ఏదైనా బాగా ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగానే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెలలో వివాహం కాని స్త్రీ పురుషులు యోగ్యత, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం అనుకూలతతో పాటుగా ఈ నెలలో ఏ ప్రయత్నం చేసినా కూడా మీకు చాలా తొందరగానే ప్రయత్నం పూర్తవుతుంది. పెండింగ్ పనులు అన్నీ పూర్తవుతాయి, క్రమశిక్షణ పెరుగుతుంది, సమయస్ఫూర్తి పెరుగుతుంది, ప్రజలలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దాంతోపాటుగానే మీకు ఈర్ష్య, ద్వేషము, అసూయ కూడా పెరుగుతాయి.
అంటే ఎదుటివారు చూసి ఓర్వలేకపోవడం, వాళ్ళకన్నా నేను ఇంకా బాగుండాలనుకోవడం, అలాగే డబ్బుల మీద వ్యామోహం పెరగడంతో పాటుగా కొంచెం నరదిష్టి నరఘోష యొక్క ప్రభావం మాత్రం కొంచెం మీ మీద ఉంటుంది. కాబట్టి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఉంటారు, దాని గురించి మీరు బెంగ పెట్టుకోకండి. మీ ప్రయత్నం మీరు చేయండి. ఏ కార్యాన్నైనా సాధించాలనే పట్టుదల అయితే మీలో బ్రహ్మాండంగా రాబోతుంది. సాధిస్తారు, తెలివితేటలు పెరుగుతాయి, మొండితనం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, అనుకున్నటువంటి విజయాలను కూడా మీకు లభిస్తాయి. ఈ నెలలో ఒక రకంగా చెప్పాలన్నట్లయితే కనుక ఆరోగ్యం మినహా అన్ని రకాల విషయాలను కూడా చక్కని అవకాశాలు, రాణింపులు, ఆర్థిక ఇబ్బందులు తొలగడము, మెంటల్ టెన్షన్లు తగ్గడంతో పాటుగా చాలా రకాల సమస్యలు పరిష్కారమై పుంజుకునేటటువంటి నెలగానే ఈ నెల ఉండబోతోంది. కాబట్టి ఈ నెలను మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రేక్షకులకి చిన్న మనవి. మాఘమాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా మహాసౌరయాగం నిర్వహించాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మహాసౌర మండప ఆరాధన, సౌరము త్రిచ అరుణము పారాయణ, మహాసౌరహోమము, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, ఈ రకంగా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేత్తిని, అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యమే మహద్భాగ్యం. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శారీరక రోగాలు పోతాయి అని, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అని, అలాగే దీర్ఘకాలిక రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అని, అలాగే మృత్యుగండాలు కానీ అపమృత్యు దోషాలు కానీ తొలుగుతాయి అని, అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేయాలి అన్నట్లయితే కనుక మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో కుటుంబానికి 2,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందవలసిందిగా, ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఇలా పుస్తకం రూపంలో అంటే మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం ద్వారా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది, మీరు కావాలంటే చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అలాంటి వారికి ధన జర వశీకరణ యంత్రము అని ఇలాంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకి లోటు ఉండకుండా ఉంటుంది, రుణాలు తీరతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నా, ఇంట్లో చికాకులుగా ఉన్నా కూడా అలాంటి వాటికి నరదిష్టి యంత్రాలు, నరఘోష యంత్రాలు ఉంటాయి, ఇలాగ ఉంటాయి. అవి కూడా వాటిని కూడా మీ యొక్క గోత్రనామాలతోటి జపాలు, పూజలన్నీ కూడా చేయించి మేము కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే గొడవలుగా ఉండి మనశ్శాంతి లేకపోవడం, లేదా ఇంట్లో చికాకులు పెరిగిపోవడం, ఇంట్లో నిద్ర పట్టకపోవడం, పీడకలలు ఎక్కువగా వస్తూ ఉండడం, లేదా శత్రుబాధలు ఎక్కువగా ఉంటుండడం, అలాగే ప్రయోగం బాపతి అనుమానాల లక్షణాలు ఉంటుండడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు, పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే
మీ సందేహాలకి సమాధానాలు మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.